కి స్వాగతం. పవర్ యూత్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ పొదలకూరులో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా చేస్తున్నారని, వినాయక చవితి ఉత్సవంలో భాగంగా నిన్న విగ్రహ ప్రతిష్ట ఉట్టి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం అత్యంత వైభవంగా అనుబంధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా నిర్వాహకులు సాయి మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా పొదలకూరు రోడ్లో పవర్ యూత్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు 600 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. సోమవారము డీజే మేళతాళాలతో వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, రాజు, ముని, వెంకట్, సూర్య, కమల్నాథ్, శ్రీకాంత్, సాయి తేజ్, బాలాజీ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఏసీఐ అది ఎప్పుడు పెట్టారు? నాదే మీది ఒక సపరేట్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్. గత 25 సంవత్సరములుగా దర్గామిట్ట ప్రగతి నగర్ జెడ్పీ కాలనీ మెయిన్ రోడ్డు వద్ద గణనాథుని పూజించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వినాయక చవితిని పూజించుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కరోనా టైంలో కూడా కరోనా సూచనలు పాటించి ఒక చిన్న గణేశుని పెట్టుకొని ఒకరోజు పెట్టుకోవడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే హైదరాబాద్ నుంచి ముంబై స్టైల్ గణేశుని పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న ఉట్టి మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు విశేష అన్నదాన కార్యక్రమం కనీసం 800 మందికి పైగా విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రేపు రంగరంగ వైభవంగా దీప అలంకరణలతో, కాషాలతో, డీజేలతో రేపు గణనాథుని ఊరేగింపు యాత్రకి బయలుదేరుతుంది. ప్రతి ఒక్కరు కూడా దర్గామిట్ట ప్రగతి నగర్ మెయిన్ రోడ్లో ఉన్న మన యొక్క గణనాథుని ప్రతి ఒక్కరు తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో గణనాథుని ప్రతి సంవత్సరం కూడా మీరున్న చోట్ల కూడా వినాయక చవితి
పండుగలు జరపాలని సందర్భంగా తెలుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎక్స్పెషల్గా మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.